హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విలియమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగం ఆధారాలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ సోర్సెస్ అంటే మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఏ అంశాలను ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నాము, అంటే ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఫీచర్స్ బారోడ్ అంటారు. సోర్సెస్ ఎట్లా, ఫీచర్స్ బారోడ్ ఏంటి, దీనికి సంబంధించి మనం ఏంటంటే బుక్కుల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా చదువుతాము, ఒక పేజీలో ఉన్నదాన్ని. కానీ ఆ రాజ్యాంగం ఆధార్ అనే సోర్స్ నుంచే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎగ్జామ్స్ అడిగారండి. అంటే మనం ప్రతి వర్డ్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఎక్స్పెన్షన్ చేసుకుంటూ చదవాలి. అప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న దాగి ఉన్న విషయాలన్నీ మనకు తెలుస్తాయి. అప్పుడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడిగిన, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇండైరెక్ట్గా అడిగినా కానీ మనం అంటే టోటల్గా క్వశ్చన్ ఏ విధంగా వచ్చినప్పటికీ, కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఆ సివిల్స్ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్లో క్వశ్చన్లు వచ్చినప్పటికీ మనం అటెంప్ట్ చేసే విధంగానే ప్రిపరేషన్ సాగించాలి. సో అందులో భాగంగా మన భారత రాజ్యాంగం ఆధారాలకు సంబంధించి ఏమే రాజ్యాంగాల నుంచి ఏ అంశాలను మనం తీసుకున్న అంశాల గురించి తెలుసుకుందాం ఈరోజు. సో మొదటగా ముఖ్యంగా మనకేంటంటే మన భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం ఏ చట్టం అని అడుగుతారండి ఎప్పుడు క్వశ్చన్స్లో. మన భారత రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం ఏ చట్టం? భారత ప్రభుత్వ చట్టం 1935 అండి, 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ 1935 అంటారు. సో 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మనం భారత రాజ్యాంగానికి మాతృక, తల్లి వంటిది, నకలు, జిరాక్స్ కాపీ లాంటిదని పోలుస్తారండి. ఇదే క్వశ్చన్ని మాతృక, నకలు వంటిదని ఈ కింది వాటిలో ఏ చట్టాన్ని పోలుస్తారని మనకు ఆల్రెడీ క్వశ్చన్స్లో ప్రీవియస్ అడగడం జరిగింది. సో మీరు మాతృక, నకలు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 మనకు ఆధారం అండి. మన భారత రాజ్యాంగం రచించడానికి ముఖ్యమైన ఆధారం అది. సో దాని గురించి ముందు తెలుసుకుందామండి. భారత రాజ్యాంగం ఆధారాలండి. భారత రాజ్యాంగం ఆధారాలు, భారత రాజ్యాంగం ఆధారాలు. సో దానిలో మొదటగా భారత ప్రభుత్వ చట్టం మొదట చూడండి. ఇక్కడ నేను సోర్స్ అని రాస్తానండి. సోర్సు అంటే మనకి దేంటి మన రాజ్యాంగం రచించడానికి ఏం తీసుకున్నాం, సోర్సు. తర్వాత ఫీచర్స్ బారోడ్ అండి, ఏ అంశాలను ఎలా తీసుకున్నాం, ఫీచర్స్ బారోడ్. ఫీచర్స్ బారోడ్ అండి అంటే గ్రహించిన అంశాలు ఏంటనేది చూద్దామండి. సో ఇప్పుడు సోర్స్లో మొదటగా మీరు 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకోవాలి. సో భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. భారత ప్రభుత్వ చట్టం 1935. సో సోర్స్ కింద ఇది రాసుకున్నాం. ఇక్కడ మనం ఫీచర్స్ బారోడ్ అనే దగ్గర ఏ ఏ అంశాలను మనం గ్రహించాం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఈ అంశాలు, ఇక్కడ ఉన్న అంశాలనే మనల్ని అడుగుతారండి. ఈ ఫీచర్స్ బారోడ్ అనే అంశాలను బేస్ చేసుకుని ఏ చట్టం నుంచి గ్రహించాలని మన ఎగ్జామ్లో అడుగుతుంటారు. సో భారత ప్రభుత్వ చట్టం 1935 సంబంధించి ఇక్కడ అంశాలు గుర్తుపెట్టుకునే విధానం మొదట రాస్తాను. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. ఫస్ట్ సమైక్య వ్యవస్థ అండి. సమైక్య వ్యవస్థ, ఫెడరల్ స్కీమ్ అంటారండి. ఫెడరల్ సిస్టమ్ అంటారు, ఫెడరల్ స్కీమ్ అంటారు. ఫెడరల్ స్కీమ్. రెండవది ఇక్కడికి వచ్చారు సమైక్య వ్యవస్థ రాశానండి. ఫెడరల్ న్యాయస్థానం అండి. ఫెడరల్ న్యాయస్థానం, ఫెడరల్ న్యాయస్థానం. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, పబ్లిక్ సర్వీసు కమిషన్స్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని రకాలు ఉంటాయండి? 3 రకాలండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఎస్పీసీ, జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి ఇది. సరే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత అత్యవసర పరిస్థితి అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. అత్యవసర పరిస్థితి నిబంధనలు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నిబంధనలు ఏంటి? అత్యవసర పరిస్థితి నిబంధనలు. తర్వాత రాష్ట్రపతి పాలన. ఐదవది. తర్వాత పరిపాలనా విషయాలు. ఏడవదండి
ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏర్పాటు. వీటికి సంబంధించిన అంశాలండి. అంటే మనం ఏదైనా సరే ఒక అంశాలకు సంబంధించి భారత ప్రభుత్వ చట్టం 1935లో ఫీచర్స్ బారడు, ఈ చట్టం నుంచి గ్రహించిన అంశాలు ముఖ్యంగా ఈ అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుందండి. ఇది చూడండి, సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్ స్కీమ్ అండి. ఈ సమైక్య వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు ఒక వర్డ్ మీకు అదొక టాపిక్ ఉంటుందండి సపరేట్గా. సో సమైక్య వ్యవస్థ అంటే అమెరికాని భారత్ని పోల్చుకోండి. మనది అర్ధ సమైక్య అని, పాక్షిక సమైక్య అని ఇలా పేర్లతో క్వశ్చన్స్ ఎవరన్నారు ఈ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. ప్రీవియస్ క్వశ్చన్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే సమైక్య వ్యవస్థ అనే చాప్టర్ అనేది ఒక పేజీలో 2 పేజీలో ఉంటుందండి ఇన్ఫర్మేషన్. కానీ మనం దాన్ని పెద్దగా చదవం. దాని నుంచి ఎప్పుడు 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. సమైక్య వ్యవస్థ అంటే ఏంటి దాని గురించి క్లియర్గా చాప్టర్లో చెప్తాను. బట్ ఇక్కడ టాపిక్ హెడ్లైన్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. అమెరికా భారత్ను పోల్చుకోండి. సమైక్య వ్యవస్థ అంటే అర్థం ఏంటంటే అమెరికాలో సమైక్య వ్యవస్థ, ఆ సమైక్య వ్యవస్థకు సంబంధించి అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయండి, 50 స్టేట్స్ ఉంటాయి. ఆ రాష్ట్రాలు కేంద్రంతో అధికారాలను పంచుకుంటూనే వద్దనుకుంటే విడిగా విడిపోయే అవకాశం అమెరికాలో ఉందండి రాష్ట్రాలకి. కానీ మన భారతదేశంలో కేంద్రంతో అధికారాలు రాష్ట్రాలు పంచుకుంటాయి, కానీ వద్దనుకుంటే విడిపోయే అధికారం లేదు. అందుకనే మన సమైక్య వ్యవస్థని అర్ధ సమైక్య అని, పాక్షిక సమైక్య అని స్టేట్మెంట్తో ఎందుకు పోలుస్తారంటే అధికారాలు పంచుకుంటున్నాం, కానీ వద్దనుకుంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి స్వతంత్రంగా విడిపోయే అధికారం లేదండి. కేంద్రంతో అధికారాలు పంచుకుంటాం అంటే టోటల్గా ఏకేంద్ర వ్యవస్థ లాగా ఉంటుంది, కెనడా లాగా. సో అలా పోలుస్తూ ఉంటారు కాబట్టి మంది అర్ధ సమైక్య, పాక్షిక సమైక్య అంటారు. ఆ స్టేట్మెంట్స్ ఎవరన్నారని ఆ చాప్టర్లో చూద్దాం. సో సమైక్య అంటే మీకు గుర్తు రావాల్సింది, మనం కేంద్రంతో అమెరికా వాళ్ళ అధికారులు పంచుకుంటాం, కానీ అమెరికాలో కేంద్రంతో వద్దనుకుంటే విడిపోయే అవకాశం ఉంది, భారతదేశంలో లేదు. అందుకని మన భారతదేశాన్ని అర్ధ సమైక్య లేదా పాక్షిక సమైక్యతో పోలుస్తారన్న విషయాన్ని మీరు అవుట్లుక్లో గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ఫెడరల్ న్యాయస్థానం, ఇది తర్వాత సుప్రీంకోర్టుకి ఇలా మారుతుందండి న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నాయండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి, మన కేంద్రంలో ఉంటుంది. సెంట్రల్ సర్వీస్ను ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. ఒకవేళ కుదరినప్పుడు 2 లేదా 3 రాష్ట్రాలకు, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. అందుకని ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓడు కామన్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ, తెలంగాణ అయితే టీఎస్, అరుణాచల్ ప్రదేశ్ అయితే ఏపీ, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్లో ఉంటుందండి. కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మాత్రం కామన్గా ఉంటుంది. తర్వాత జాయింట్, ఈ 3 రకాల పబ్లిక్ ఉంటాయి. అత్యవసర పరిస్థితి నిబంధనలు అన్నామండి. ఇక్కడ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే మనం భాగాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. 18వ భాగం ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితికి సంబంధించిన తెలుపుతుంది అధికారాన్ని. అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూలు, ఫైనాన్స్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి, తర్వాత రాష్ట్రపతి పాలన, తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు విధించింది ఆర్థిక అత్యవసర పరిస్థితి అండి, ఒక్కసారి కూడా విధించలేదు. జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు, రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాల్లో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ విధించారండి. అయితే ఈ అత్యవసర పరిస్థితి నిబంధనలు ఎన్ని రకాలు అనుకున్నామండి? 3 రకాలు విధించే రకాలకు సంబంధించి. అందులో మొదటిది ఏంటి? జాతీయ అత్యవసర పరిస్థితి. రెండవది రాష్ట్రపతి పాలన, దాన్ని ప్రెసిడెంట్ రూల్ అంటారు. సో అత్యవసర పరిస్థితి నిబంధనలు అనే అంశం గుర్తుపెట్టుకున్నప్పుడు దాంతోపాటుగా రాష్ట్రపతి పాలన అనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సమైక్య వ్యవస్థ, ఫెడరల్ న్యాయస్థానం, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అత్యవసర పరిస్థితి నిబంధనలు, దాంట్లో రాష్ట్రపతి పాలన అంశం కూడా ఉంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించినవి. వీటన్నిటికి సంబంధించిన పరిపాలన విషయాల్లో కూడా ఇదే చూసుకోండి. సో వీళ్ళన్నిటికీ సంబంధించి ఫండ్ అంటే మనీ ఎవరు ఏర్పాటు చేస్తారో మీకు గుర్తుపెట్టుకోవడానికండి. జస్ట్ సమైక్య వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల రకాల్లో రాష్ట్రపతి పాలన కూడా ఈ 2 కలిపి చదువుకోవాలి, వీటి పరిపాలనకు సంబంధించిన అంశాలు. తర్వాత మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా స్టార్టింగ్ 1935 భారత ప్రభుత్వ చట్టం 35లో ఉందన్న అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఆర్బీఐ ఏర్పాటండి. ఆర్బీఐ ఏర్పాటు చేశారు. ఈ ఆర్బీఐ యాక్ట్ అనేది 1930 చట్టం ఉంది కదండి, దీనికి సంబంధించి 2 అంశాలు ఇక్కడ రాసుకోవాలి. భారత ప్రభుత్వ చట్టం 1935 ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చిందండి? అమలు 1937 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోనికి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి అండి. తర్వాత భారత రాజ్యాంగానికి మాతృక, భారత రాజ్యాంగానికి మాతృక లేదా నకలు వంటిదని ఈ భారత ప్రభుత్వ చట్టం 1935ని పేర్కొంటారండి. నకలు వంటిదని, నకలు వంటిది. సో ఇక్కడి నుంచి చెప్తున్నాను. ఇది సంబంధించి భారత ప్రభుత్వ చట్టం 1935 అన్నప్పుడు ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? 1937
ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. భారత ప్రభుత్వ చట్టం 35 ఏమంటారంటే భారత రాజ్యాంగానికి మాతృక అత్యంత ముఖ్యమైన ఆధారం లేదా నకలు అంటే జిరాక్స్ కాపీ లాంటిదని పేర్కొంటారు. ఈ రెండు స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ అడిగారండి. ప్రతి ఎగ్జామ్లో మీరు చూస్తే ప్రీవియస్ క్వశ్చన్లో ఈ మాతృక నకలు అంటే వర్డ్ని అడిగి ఏ చట్టం అని అడుగుతారు. 1935 మీకు తెలియాలి. తర్వాత దీంట్లో ఉన్న అంశాలు ఫీచర్స్ సంబంధించి ఇవ్వండి. సో మీరు యాల్టీ చదవకుండా లింక్ చేసుకుని కొంచెం చదవండి. అత్యవసర పరిస్థితి నిబంధనలు ఇక్కడ వచ్చినాయి, రాష్ట్రపతి పాలన కూడా ఇక్కడ ఉంది. తర్వాత పరిపాలన విషయాలు, ఫెడరల్ న్యాయస్థానం, సమైక్య వ్యవస్థ. సో మనం ఏదైనా సరే ఒకసారి చదివే క్రమంలో ప్రతి దానికి సంబంధించి కూడా మనం ఇట్లా లింక్ చేసుకుని కనుక చదివినట్లయితే ఆ చట్టాన్ని గురించి ఎక్స్ప్లెనేషన్గా చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. అంతేగాని హెడ్లైన్స్ అయితే అర్థం కాదండి, కొంచెం ఎలాబొరేటెడ్గా చదువుకోండి. ఇది భారత రాజ్యాంగం అంటే సోర్సెస్ ఫీచర్స్ బారోడ్లో భారత ప్రభుత్వ చట్టం 1935కి సంబంధించిన అంశం అండి. తర్వాత మనకున్న వాటిలలో ఆస్ట్రేలియా రాజ్యాంగం గురించి తెలుసుకుందామండి. అంటే 1 by 1 మనకి ఏ దేశాల నుండి ఏ అంశాలను తీసుకున్న వాటిలో మొట్టమొదటి 1935 భారత ప్రభుత్వ చట్టం అది ముఖ్యమైనది కాబట్టి దీని గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ సోర్సెస్ ఫీచర్స్ బారోడ్ అండి. ఫీచర్స్ బారోడ్లో ఇప్పుడు ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అండి, ఆస్ట్రేలియన్ రాజ్యాంగం. సో ఇక్కడ మీకు ఆస్ట్రేలియన్ రాజ్యాంగం రాస్తున్నాను. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియన్ రాజ్యాంగం. వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకునే ముందు ఇందులో ఏమేమి ఉంటాయో చూడండి ఒకసారి. ఫస్ట్ ఉమ్మడి జాబితా, రెండవది పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses ఆఫ్ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses ఆఫ్ పార్లమెంటు సమావేశం. తర్వాత స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు, స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 4 అంశాలు తీసుకున్నారండి. స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార చట్టాలు. 4వది అంతర్వాణిజ్యం. దీని తెలుగు కన్నా ఇంగ్లీష్లో చూసుకోండి, ఇంటర్ కోర్స్ అంటారండి. ఇంటర్మీడియట్ కోర్స్ లాగా ఇంటర్ కోర్స్ అంటారు. సరే, ఇప్పుడు చూడండి ఈ ఉమ్మడి జాబితాను కూడా కాంకరెంట్ లిస్ట్, CONCURRENT, కాంకరెంట్ లిస్ట్ అండి ఇంగ్లీష్ వర్డ్. ఇది ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకో ఇప్పుడు ఒకసారి చెప్తాను ఎగ్జాంపుల్. సో చూడండి, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్, ఆస్ట్రేలియన్ రాజ్యాంగం నుంచి ఫీచర్స్ బారోడ్ ఏ అంశాలు తీసుకున్నా అంటే ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి జాబితా అంటామండి. మనకి కేంద్ర రాష్ట్రాల సంబంధాల మధ్యలో షెడ్యూల్స్లో ఆల్రెడీ చెప్పాను. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా అంశాలపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాల అంశాలపై అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఉమ్మడి జాబితా అంటే ఇద్దరికి ఉంటుంది. సో ఉమ్మడి జాబితా, ఆ ఉమ్మడి జాబితానే కాంకరెంట్ లిస్ట్ అంటారు. 2011 గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో ఉమ్మడి జాబితాని ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంకరెంట్ లిస్ట్. తెలుగు ట్రాన్స్లేషన్లో కాంకరెంట్ లిస్ట్ అని, కాంకరెంట్ అని మన వాట్సాప్ మెసేజ్ లాగానే లైట్గా కాంకరెంట్ లిస్ట్ అని రాస్తారండి. అదే ట్రాన్స్లేషన్, కాంకరెంట్ లిస్ట్ అని తెలుగు ట్రాన్స్లేట్ చేశారు. ఇంకా మనకి తెలుగు మీడియం వాళ్ళకి ఈ మార్క్ పోగొట్టుకున్నారు 2011 గ్రూప్ 2 అడిగిన ఎగ్జామ్. సో అందుకనే కాంకరెంట్ లిస్ట్ అని ఇంగ్లీష్ వర్డ్ చూసుకుంటే దాని తెలుగులో ఉమ్మడి జాబితా అంటారు. దీన్ని సంధ్యా సమయం మండలం అని కూడా అంటారండి. సంధ్యా సమయం మండలం అని అంటారు మరో పేరు. తర్వాత ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం ఎప్పుడండి? ఏదైనా ఒక బిల్లు విషయంలో సందిగ్ధం అంటే సమస్య తలెత్తినప్పుడు పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మధ్యలో ఇద్దరికి ఒక బిల్లు విషయంలో క్లారిటీ రానప్పుడు ఆ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses ఆఫ్ పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అది ఎవరు ఏర్పాటు చేస్తారో క్లియర్గా చెప్తాను. తర్వాత స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండి. ఇక్కడేమో ఇంటర్ కోర్స్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. తర్వాత ఇంటర్ కోర్స్. ఈ 4 అంశాలకు సంబంధించి అంటే టోటల్గా వాణిజ్యానికి సంబంధించిన ఒక అంశం అనుకోండి. ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయ సభలో ఉమ్మడి సమావేశం, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ఉమ్మడి జాబితాని సంధ్యా సమయం మండలం కూడా అంటారు. సంధ్యా సమయం మండలం అని కూడా అంటారు.
ఈ 4 అంశాలు ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే సోర్స్ మనకి ఏంటండి, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ చూడండి 2వ అంశం, పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం. ఇది ఇంతవరకు. ఇక్కడికి రండి, ఇంకా పాయింట్స్ వైజ్గా ఈ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉమ్మడి సమావేశం ఎవరు ఏర్పాటు చేస్తారు? ఉమ్మడి సమావేశం ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రతి లైన్ ఒకటండి, ఎవరు ఏర్పాటు. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ చూడండి, ఆన్సర్లో రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఆన్సర్ అండి, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు ఎవరంటే రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఇక్కడ రాసిన చూడండి, ఏర్పాటు రాష్ట్రపతి. ఆర్టికల్ అడిగితే 108 అంబులెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 108 నిబంధన ప్రకారం 108 నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారు. 108 నిబంధన ప్రకారం ఏర్పాటు చేస్తారు. సో పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ రాజ్యసభల మధ్య ఏదైనా ఒక బిల్లు విషయంలో సందిగ్ధత ఏర్పడితే, సమస్యలు ఎత్తినప్పుడు వాటికి సంబంధించి ఉభయ సభలను పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుందంట? ఏర్పాటు అంటే ప్రొవైడ్ చేసేది ఎవరండి? ఇక్కడ రాష్ట్రపతి. సెషన్స్కి రాష్ట్రపతి. ఏ ఆర్టికల్లో భాగంగా ఏ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రపతిని, ఇప్పుడు నేను అనుకోండి మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చింది, లోక్సభ రాజ్యసభ, మీ ఇద్దరు సమస్యను తొలగించడం కోసం నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. క్లాస్లో సార్ నేను అంటే నేను రాష్ట్రపతిని. అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి ఉంది. మరి నాకు అధికారం ఉందంటే నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఇన్స్టిట్యూట్ నాదన అధికారమో ఏదో ఒక భాగంగా యూజ్ చేసుకుంటా. ఇక్కడ రాష్ట్రపతిని నేను ఏ అధికారం అంటే 108 ఆర్టికల్ ప్రకారం 108 నిబంధనల ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశం ఉంటుంది. 108 ఆర్టికల్లో భాగంగా ఈ అధికారం నాకు ఇచ్చారు, రాజ్యాంగం ప్రసాదించింది. సో 108 నిబంధన ప్రకారం పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్న విషయం 100 ఆఫ్ 10 క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ చెప్పండి. అంటే లింక్ చేసి చదవాలి. ఎవరు ఏర్పాటు అంటే రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 108 నిబంధన ప్రకారం 108 అంబులెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏర్పాటు చేసింది రాష్ట్రపతి. ఈ 4 సందర్భాలకు సంబంధించి ఆస్ట్రేలియన్ రాజ్యాంగం. దీంట్లో మరొకటి ఉందండి అంశం, ఉమ్మడి సమావేశం కదండి. నెక్స్ట్ రండి ఒక్కసారి. ఈ 4 అంశాలు అయితే ఇదేనండి. ఉమ్మడి జాబితాని కాంకరెంట్ లిస్ట్ అంటారు, సంధ్యా సమయం మండలి కూడా అంటారు తెలుగు ఇంగ్లీష్ వెర్షన్స్లో. స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారంలో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇంటర్ కోర్స్ అంటే అంతర్వాణిజ్యం. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి కూడా చెప్తాను. దీనికి సంబంధించి ఏబీలా రాసుకోండి. ఇక నేను ఇంటర్ కోర్స్ అని రాసా, తర్వాత ఇంట్రా అని రాస్తా. తెలుగులో 100 పదాలు ఉంటాయండి. మీరు ఇంగ్లీష్లో చూస్తే తప్ప క్వశ్చన్ కాదు. అంతర్వాణిజ్యానికి సంబంధించి ఏ రాజ్యాంగం తీసుకున్నారు, లేదా అంతర్వాణిజ్యం అంటే ఏంటి అంటే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం కేంద్రాలకు మధ్య అట్లా ఉంటుందండి, అంటే రిలేషన్ అనేది. ఇంటర్మీడియట్ అనేది మనం కోర్స్ చదివాం కదండి, 2 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఇంట్రా అంటే లేదండి. సో ఇంటర్మీడియట్ అనే కోర్సు 2 సంవత్సరాలు కాబట్టి ఇంటర్ కోర్స్ అంటే అంతర్వాణిజ్యం అంటే బిట్వీన్ 2 స్టేట్స్ అని తెలియాలి. బిట్వీన్ 2 స్టేట్స్ అండి. 2 స్టేట్స్ అనే సంగతి మీకు తెలియాలి. బిట్వీన్ 2 స్టేట్స్. విత్ ఇన్ ద స్టేట్ అండి. ఇంట్రా అంటే విత్ ఇన్ ద స్టేట్. సింపుల్, ఇంక ఇదే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడంటే విత్ ఇన్ ద స్టేట్. ఇంటర్ స్టేట్, బిట్వీన్ 2 స్టేట్స్ ఇంటర్ కోర్స్ అంటారు. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అని అర్థం. సో వ్యాపార వాణిజ్యం అనేది ఆంధ్ర తెలంగాణ జరిగింది అనుకోండి ఇంటర్ అంటారు, ఇంటర్మీడియట్ లాగా ఇంటర్ కోర్స్ అంటారు. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విత్ ఇన్ ద 13 జిల్లా, విత్ ఇన్ ద 13 డిస్ట్రిక్ట్లో జరిగింది, 13 జిల్లాల లోపే జరిగింది ఆ రాష్ట్రం లోపల, అది ఇంట్రా స్టేట్ అంటారు. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లోపలే జరిగే వ్యాపార వ్యవహారాలని, స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించిన వాటిని ఇంట్రా అని. బిట్వీన్ 2 స్టేట్స్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్ అయితే కనుక ఎనీ స్టేట్స్ అండి, ఆంధ్ర తెలంగాణ కాదు, తమిళనాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అది ఇంటర్ అంటారు. అంతర్వాణిజ్యం అంటే దాన్ని ఇండైరెక్ట్గా దాగి ఉన్న ఇంట్రా పదాలు తెలుసుకోవాలి మీరు. ఇంటర్ ఈ 2 పదాలు తెలుసుకుంటే బిట్వీన్ 2 స్టేట్స్ ఏంటి, విత్ ఇన్ ద స్టేట్ అంటే మీనింగ్ తెలుస్తుంది. ఈ 4 అంశాలే కానీ మీరు ఇంత ఎలాబరేట్గా ఉమ్మడి జాబితా అనేది కాంకరెంట్ లిస్ట్ అంటారు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల విభజన 7వ షెడ్యూల్లో వస్తుంది. దీనికి సంబంధించింది పార్లమెంట్ ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రపతి 108 నిబంధన ప్రకారం. అయితే ఈ పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆయన లేకపోతే ఎవరు వహిస్తారు? 4 సందర్భాలే ఉంటాయండి. పార్లమెంటు ఉభయ సభల వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పార్లమెంటు ఉభయ సభల, ఎందుకంటే మనం బుక్లో చదివేటప్పుడు పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షిస్తారనేది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఉమ్మడి సమావేశానికి
అధ్యక్షత వహించేది ఎవరు? అధ్యక్షత అనే క్వశ్చన్ మార్క్ పెడితే ఇంక చూసుకోండి, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అనేది సందర్భం చూసుకుంటే 4 సందర్భాలని తెలియాలి. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అండి. ఇది ఓన్గా ఊహించుకోను లేకపోతే మీరు పుస్తకాలు లేవని నేను చెప్పట్లేదు. ఇది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఫస్ట్ సందర్భం 4 సందర్భాలు ఉంటాయి. 4 తెలియాలి. రీసెంట్గా జరిగిన 2016, 17, 18 జరిగిన ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని 3వ సందర్భంలో క్వశ్చన్ అడిగాడు. 4వది కాదు, ఆ 3వ సందర్భాన్ని చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారండి? ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. అధ్యక్షత వహించేది అండి మామూలు పార్లమెంట్లో స్పీకరు. సో అధ్యక్షత వహించేది మొదటగా లోక్సభ స్పీకరు. లోక్సభ స్పీకర్ ఉంటారు. రెండవది లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు ఫస్ట్ వెర్షన్లో. ఈ లోక్సభ స్పీకర్ లేడనుకోండి, స్పీకర్ లేని సందర్భంలో పూర్తి వర్డ్ రాసుకోండి, మీకు అర్థం అవ్వాలి, షార్ట్ కట్స్ వద్దండి. స్పీకర్ లేని సందర్భంలో, స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఇది రెండో సందర్భం. మహా అయితే మనకి లోక్సభ ఉమ్మడి సమావేశాలకు అధ్యక్షత వహించే లోక్సభ స్పీకరు, స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ చదువుకుంటాం. ఇది కాకుండా థర్డ్ వెర్షన్లో మన క్వశ్చన్ అడిగాను, ప్రీవియస్ క్వశ్చన్. డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో, డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో అంటే మనం 4 ఉన్నప్పుడు సందర్భాలు 4 చదవట్లేదండి. ఏదో ఇంపార్టెంట్ అని 1, 2 చదువుతున్నాను, అట్లా చదవకండి. కంప్లీట్గా ఒకసారి నేర్చుకుంటే బిట్టుపోదు. డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో ఇప్పుడు చెప్పండి. లోక్సభ స్పీకర్, స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అని మీకు ఒక డౌట్ రావాలి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎందుకు? స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ వచ్చింది కాబట్టి తర్వాత రాజ్యసభ చైర్మన్ వస్తారు. చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ కాదండి. ఇక్కడ లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారండి? ఉపరాష్ట్రపతి ఉంటాడు. రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉండకుండా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎందుకు వచ్చాడండి? ఉపరాష్ట్రపతి అనేది లోక్సభలోను రాజ్యసభలోను ఏ సభలోను సభ్యుడు కాదు. సో ఉపరాష్ట్రపతి అనేది రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నాడండి? లేదు. ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా సభ్యుల ద్వారా ఎన్నుకోబడతాడు. అందువల్ల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా చైర్మన్ డిప్యూటీ స్పీకర్ లేని, లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేని సందర్భంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు అన్న సంగతి మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒకటే రీజన్ అండి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉన్నారు. చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి ఉభయ సభల్లో అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో సభ్యుడు కాదు. రాజ్యసభలో సభ్యుడు కాదు కాబట్టి అతని తర్వాత ఉండేది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఉంటుంది కాబట్టి అతను ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడన్న సంగతి సందర్భం అది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. మీరు ఇంక వేరే ఊహించుకోకండి. తర్వాత 4వ సందర్భం ఉంటుందండి. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మను, ఆ డిప్యూటీ చైర్మన్ లేకపోతే ఉమ్మడి సమావేశానికి హాజరై, ఉమ్మడి సమావేశానికి ఈ సమావేశానికి హాజరవుతారు కదండి. ఉమ్మడి సమావేశానికి హాజరైన వ్యక్తులు నిర్ణయించిన వ్యక్తిని, హాజరైన సభ్యులు అనాలండి. హాజరైన సభ్యులు నిర్ణయించిన వ్యక్తి అంటే ఓటింగ్ కోసం అని లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ అటెండ్ అవుతారు ఓటింగ్ కోసం. వాళ్ళల్లో ఈ సభ్యులందరూ ఎవరు నిర్ణయిస్తారో ఆ నిర్ణయించిన వ్యక్తి అండి ఇది. సో పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకరు. స్పీకర్ లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అతను లేకపోతే ఉమ్మడి సమావేశానికి హాజరైన సభ్యుల్లో నిర్ణయించిన వ్యక్తిని, ఒక వ్యక్తిని ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తారండి. సో రెండవది ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం, అంతర్వ్యాపార వాణిజ్యాలు, అంతర్వాణిజ్యం, ఈ 4 అంశాలను చదివి ఒక లైన్ కాకుండా ఉమ్మడి జాబితా అంటే ఏంటి, దానికి మరో పేరేంటి, 2011లో ఎలా అడిగాడు, తర్వాత పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు అనేది థియరిటికల్గా చదువుకుంటే ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు రివిజన్ అవుతాయండి. అంతేగాని హెడ్లైన్ని అలా వదిలేయకూడదు, దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని చదివితే ఇది 4 సందర్భాలండి. ఈ 4 ఉంటాయి. మీరు పాలిటీ లక్ష్మి కానీ తీసుకోండి, పిఎం బక్షి, ఏ బుక్ అండ్ సోర్స్ తీసుకోండి, ఏ తీసుకున్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం కాబట్టి అకార్డింగ్ టు 4 టైమ్స్ ఉంటుంది. ఇందులో ఏది అడిగినా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. 4 తెలుసు కదా మీకు.
మీరు 1, 2 నేర్చుకుంటే 3ది అడిగాడు మన ప్రీవియస్ ఎగ్జామ్లో. సో ఈసారి ఇది అడుగుతున్నాడు. ఎలా అడిగినా మనం ఆన్సర్ చేసే విధానాలు తప్ప అది దారితే పేపర్ టఫ్ అంటాం. మనకి 2 తెలుసు అనుకోండి, ఇది అడిగితే పేపర్ టఫ్ అంటాం. మనం చదవలేదండి, టఫ్ కాదు కదండి, కొంచెం అది చూసుకోండి. సో ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, సో 1935 భారత ప్రభుత్వ చట్టం, తర్వాత ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి వీటికి సంబంధించిందండి. ఓకే స్టూడెంట్స్, వీటికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరొక మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.